ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ యోగాలోని వివిధ అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. యోగాంధ్ర 2025 థీమ్ ద్వారా నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని, యోగాపై నెల రోజుల పాటు రాష్ట్ర నలుమూలల అవగాహన కూడా కార్యక్రమాలు యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల రోజుల పాటు జరిగే యోగా ఆంధ్ర 2025 కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య అధికారులు, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉండాల్సిన ట్రైనర్స్ ట్రైన్ చేయడం, మండల్ లెవెల్ ట్రైనర్స్ ని 1 వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి వైపు నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వటం, ఆ మండల్ లెవెల్ ట్రైనర్స్ ని మళ్ళీ విలేజ్ లెవెల్లో కూడా అలా ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకొని సచివాలయం ఉద్యోగులు అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఉండొచ్చు, యోగా అలవాటు ఉన్నవారు, స్టూడెంట్స్ ఉండొచ్చు, ఆ టైంలో స్టూడెంట్స్ కూడా స్కూల్స్ జాయిన్ అవుతారు కాబట్టి జూన్ 10, 12 నుంచి. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని మాస్టర్ ట్రైనర్స్ గా విలేజ్ వారీగా, వార్డు వారీగా ఐడెంటిఫై చేసి మండల్ లెవెల్ వాళ్ళు విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. దెన్ లాస్ట్ 1 వీక్ లో విలేజ్ మొత్తంలో, అంటే ప్రతి విలేజ్ లో, ప్రతి వార్డ్ లో ఇలా ఎవరైతే ట్రైన్ అయ్యారో వారి సమక్షంలో కంప్లీట్ విలేజ్ వారీగా ఒక 500 మంది వస్తే 500 మంది, 300 మంది వస్తే 300 మంది, 10 మంది వస్తే 10 మంది, ఎవరెంతమంది వచ్చినా విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్ వరకు ఇది ఒక ఉద్యమం లాగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక 4 వీక్స్ లో. అండ్ దీనికి కావాల్సిన టీమ్స్ కానీ, తర్వాత మా సమక్షంలో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్ కి సిఇఓ జెడ్పీని, అర్బన్ ఏరియాస్ కి మున్సిపల్ కమిషనర్ కాకినాడని, అంటే ఆల్ 7 మున్సిపాలిటీస్ కి నోడల్ ఆఫీసర్ గా వేయటం, అండ్ జేసీ గారు దాన్ని నిరంతరం పర్యవేక్షించడం, అలాగే డిఆర్ఓ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జూన్ 21 మనం ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మందితో వైజాగ్ లో మనం ఆన్ ద బీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ధ్యేయంతో చేస్తున్నాం. సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఒక పోర్టల్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. నేను ఆల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఆ పోర్టల్ డీటెయిల్స్ లో షేర్ చేస్తాను. సో ఈ పోర్టల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనర్స్ కానీ, మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, అంటే ఏదైనా ఇప్పుడు అందరూ ఒక ట్రైనర్ పెట్టుకోలేకపోవచ్చు, అందరూ మార్నింగ్ వెళ్ళి ఒక ట్రైనింగ్ క్లాస్ కూర్చోలేకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ చేయడం కానీ గవర్నమెంట్ వైపు నుంచి చేయడం జరుగుతుంది. సో దానికోసం ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎంత మంది అయితే అంత మందిని చేయాలని చెప్పి ఆఫీసర్స్ ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ ని, తర్వాత ఆల్ యోగా రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ని, వాళ్ళ అసోసియేషన్స్ ని గవర్నమెంట్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కోరడం జరుగుతుంది.